సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టులలో రామాయణం ఒకటి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో 2 భాగాలుగా అత్యంత భారీ బడ్జెట్తో అధునాతన విజువల్ ఎఫెక్ట్స్ మరియు అద్భుతమైన నటీనటుల కలయికతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ బిగ్ ప్రాజెక్టును మేకర్స్ 2026 దీపావళికి మొదటి భాగాన్ని, 2027 దీపావళికి రెండవ భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ఇందులో నటించే నటీనటుల ఎంపికపై సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వార్తలు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సీత పాత్ర విషయంలో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అయింది. సీత పాత్ర కోసం మేకర్స్ ముందుగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని సంప్రదించారని, అయితే ఆమె ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఆ తర్వాత సాయి పల్లవిని ఎంపిక చేశారు అనే ప్రచారం జరిగింది. దీనికి నెటిజన్లు కొన్ని కారణాలు కూడా అల్లేశారు. శ్రీనిధి శెట్టి ఇప్పటికే కేజీఎఫ్ సినిమాలో యష్ కి జోడిగా నటించింది. ఇప్పుడు అదే యష్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్నారు. కేజీఎఫ్ లో ప్రేమికులుగా కనిపించిన వీరిద్దరూ రామాయణంలో సీత, రావణులుగా నటిస్తే ప్రేక్షకులు అంగీకరించారని భావించి శ్రీనిధి ఆ పాత్రను వదులుకుంది అనే కథనాలు వైరల్ అయ్యాయి. ఈ సోషల్ మీడియా ప్రచారాలపై తాజాగా శ్రీనిధి శెట్టి స్వయంగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రామాయణం మూవీ మరియు సీత పాత్ర చుట్టూ తిరుగుతున్న రూమర్స్ పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. రామాయణం టీం నుంచి నాకు కాల్ వచ్చింది అనేది పూర్తిగా నిజం. అంత పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ నుంచి నాకు పిలుపు రావడం, బాలీవుడ్ మల్టీ స్టార్ చిత్రంలో నా పేరును పరిశీలించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని శెట్టి వెల్లడించింది. నేను సీత పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చాను. నా వంతు ప్రయత్నం నేను చేశాను. కానీ చివరికి నేను ఆ పాత్రకు ఎంపిక కాలేదు. అంతే తప్ప ఇందులో ఇంకెలాంటి కథలు, విమర్శలు లేవు. సోషల్ మీడియాలో నేనే ఆ పాత్రను తిరస్కరించాను. నేనే నో చెప్పాను. యష్ ఉన్నారనే కారణంతోనే సీత పాత్ర చేయలేదు అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఆ వార్తలు అసలు ఎందుకు బయటకు వచ్చాయో ఇప్పటికీ నాకు తెలియదు అని శ్రీనిధి క్లారిటీ ఇచ్చింది. శ్రీనిధి శెట్టి ఇచ్చిన ఈ క్లారిటీతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ప్రచారానికి పూర్తిగా తెరపడింది. తద్వారా నితీష్ తివారీ డిజైన్ చేసిన సీత పాత్రకు సాయి పల్లవి మాత్రమే పరిపూర్ణంగా సరిపోతుందని మేకర్స్ భావించి ఆమెను తుది ఎంపిక చేసినట్లు స్పష్టమైంది. భవిష్యత్తులో ఈ మైథలాజికల్ వండర్ భారతీయ చిత్రసీమలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.